కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథముల్లో విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి అనేది మనం చదువుకుంటున్నాం. 700 నామాలు తెలుసుకున్నాం, మిగిలినవి తెలుసుకుందాం. 700 నామం వాసుదేవ. వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. 334 714 నామాలు కూడా ఇవే. వ్యాపించి క్రీడించువాడు వ్యూహ వాసుదేవుడు అని అర్థాలు అక్కడ చెప్పుకున్నాం. 701 వసుహు. వసతీతి వసుహు. ఈ అవతారానికి మునుపు అన్ని అవతారాలకు మూలకందమైన క్షీర సముద్రమున వసించువాడు. 105 271 నామాలు కూడా ఇవే. భక్తుల యందు ప్రీతితో వసించువాడు, ధనముగా నుండువాడు అని అక్కడి అర్థాలు. 702 వసుమనాహ. వసౌ మనహ యస్య సహ వసుమనాహ. దేవదత్తుని దత్తుడు అని పిలిచినట్లు, భీమసేనుని భీముడు అని పిలిచినట్లు, సత్యభామని సత్య లేదా భామ అని పిలిచినట్లు వసుదేవుణ్ణి వసు అని పిలిచేవారు ఆ కాలంలో. అట్టి వసుదేవుని యందు మనస్సు కలవాడు. 106వ నామం కూడా ఇదే. మిక్కిలి ప్రీతి కలవాడిని అక్కడి అర్థం. 703 హవిహి. హూయతే ఇది హవిహి. యశోదా నందగోపుల సమీపమునకు కొనిపోబడినవాడు. 361 నామం కూడా ఇదే. ఇచ్చువాడు పుచ్చుకొనువాడు అని అక్కడి అర్థం. 704 సద్గతి. సతాంగతి సద్గతి. వసుదేవాది సాధువులకు గతి అయినవాడు. 705 సత్కృతి. సత్య కృతయ యస్య సహ సత్కృతి. సత్కార్యములను కలవాడు. వెన్న దొంగిలించుట, రాసక్రీడ మున్నగు పనులు చేసి వానిని వినినవారు కనినవారు ఉత్తమగతులు ఉందుట వలన ఆయన సత్కార్యములను చేసినవాడే. 706 సత్తా. సత్తులకు అంటే సజ్జనులకు తానే సత్త అయినవాడు, అంటే తానే ఆధారము అయినవాడు. 707 సద్భూతి. సతాంభూతి సద్భూతి. సాధకులకు పుత్ర మిత్ర బంధు దూత సారథి మొదలగు సమస్తము తనే అయి ఉండువాడు. 708 సత్పరాయణం అని సత్పరాయణ అని కూడా పాఠాలున్నాయి. సతాంపరాయణం సత్పరాయణం. సాధకులకు పరమగతిగా ఉండేవాడని అర్థం. రెండవ పక్షంలో సంతఃపరాయణం యస్య సహ సత్పరాయణ. సాధకులే తనకు పరమగతిగా తలచి ఉండేవాడు అని అర్థం. జ్ఞానీతు ఆత్మైవ మే మతం అని కదా చెప్పుకున్నాడు. 709 సూరసేన. సూరాహ సేనాహ యస్య సహ సూరసేన. యాదవులు పాండవులు వంటి సూర్యులను సేనగా కలవాడు. 710 యదుశ్రేష్ఠ. యదూనాం శ్రేష్ఠ యదుశ్రేష్ఠ. యయాతి శాపంచేత అధోగతి పాలైన యాదవులను ఉద్ధరించి శ్రేష్ఠుడైనవాడు. 711 సన్నివాస. సతాన్నివాస సన్నివాస. సాధకులకు విశ్రాంతి స్థలముగా ఉండువాడు. 712 సుయామున. సుశోభనం యామునం యస్య సహ సుయామున. తాను యమునా నదిలో కావించిన క్రీడలను పుణ్యముగా కలవాడు. 713 భూతావాస. భూతానాం ఆవాస భూతావాస. సమస్త భూతములకు వాసస్థలమైనవాడు. 714 వాసుదేవ. వ్యూహ వాసుదేవునిగా ప్రకాశించువాడు. 334 700 నామాలు కూడా ఇవే. వ్యాపించి క్రీడించువాడు వసుదేవుడి కుమారుడు అని అక్కడ అర్థాలు. 715 సర్వాసు నిలయ. సర్వేషాం అసూనాం నిలయ సర్వాసు నిలయ. అందరి ప్రాణములకు ఆధారముగా ఉండువాడు. 716 అనలహ. నా అలహ అనలహ. భక్తుల కార్యములన్నీ చేసినా తృప్తి చెందనివాడు, లేదా తన భక్తుల విషయంలో జరిగిన అపరాధాన్ని సహించనివాడు. 294వ నామం కూడా ఇదే. ఉపకరించినా తృప్తి చెందనివాడిని అక్కడ అర్థం. 717 దర్పహ. దర్పం హంతీతి దర్పహ. గోవర్ధనోద్ధరణము పారిజాతాపహరణము నందు తనను వారించిన దేవతల దర్పమును అడిచినవాడు.
718 దర్పద, దర్పం దదాతీతి దర్పద, తన సంబంధం చేత యాదవులకు గర్వం కలిగించినవాడు. 719 అదృప్త, నదృప్త అదృప్త, అలా అయినా తాను గర్వించనివాడు. లేదా దృప్త అనే పదాన్ని విడదీస్తే యశోద యొక్క లాలనాదులచే గర్వించినవాడు అని అర్థం. 720 దుర్ధర, దుఃఖేనాపి ధర్తుం అసఖ్య, ధరింపజాలని చేష్టలను బాల్యంలో గున్న మదపుటేనుగు వలె చేసినవాడు. లేదా దురాత్ములచే గ్రహింపజాలని వాడు. 267వ నామం కూడా ఇదే, ఓర్వజాలని వేగము కలవాడని అక్కడే అర్థం. 721 అపరాజిత, పాండవులకు అపజయము కలగకుండా చేసినవాడు. 722 విశ్వమూర్తి, విశ్వమూర్తి యస్య సహ విశ్వమూర్తి, ప్రపంచమునే శరీరముగా కలవాడు. 723 మహామూర్తి, మహతీమూర్తి యస్య సహ మహామూర్తి, ప్రపంచమంతయు ఆశ్రయించునట్టి పెద్ద శరీరం కలవాడు. 724 దీప్తమూర్తి, దీప్తామూర్తి యస్య సహ దీప్తమూర్తి, ప్రకాశించుచున్నవన్నీయు తన మూర్తిగా కలవాడు. 725 అమూర్తిమాన్, నాస్తి మూర్తి ఏషాంతే అమూర్తయ, అమూర్తయ అస్య సంతీతి అమూర్తిమాన్, మూల ప్రకృతి జీవాత్మలు రూపము శరీరము లేనివి, వాటిని తన వాటిగా కలవాడు. ఈ నామానికి శరీరము లేనివాడు కనుక నిర్గుణుడు నిరాకారుడు అని కొందరు వ్యాఖ్యానం చేశారు. అదే అర్థం సరి అయినదైనప్పుడు అమూర్తి అనే ఈ నామం ఉండాలి, కానీ అమూర్తిమాన్ అని ఉండకూడదు. ఈ మాన్ అంటే మతుపు ప్రత్యయం కలవాడు అనే అర్థంతో వాడబడుతుంది, వీర్యవాన్ శ్రీమాన్ వాటిలో లాగా. అందుచేత ఆ వ్యాఖ్యానం సరైనది కాదు, ఈ వ్యాఖ్యానమే సబబుగా ఉంటుంది. 726 అనేకమూర్తి, అనేకాః మూర్తయః యస్య సహ అనేకమూర్తి, రాసక్రీడలో అనేక మూర్తులను ధరించినవాడు. 727 అవ్యక్త, నవ్యక్త అవ్యక్త, అవతారమున తన మహిమ బయలుపడకుండా దాచి ఉంచినవాడు లేదా దాగి ఉన్నవాడు. 728 శతమూర్తి, శతమూర్తయః యస్య సహ శతమూర్తి, శతం అంటే అనేక మంది అనర్థం. అర్జునునికి విశ్వరూపమున అనేక మూర్తులు చూపించినవాడు. 729 శతాననః, విశ్వరూప సందర్శన కాలమున అనేక ముఖములు కలవాడు. తత్వ నిరూపణం చేస్తున్నారు ఇక పైన కొన్ని నామాలతో. 730 ఏకః అంటే ఒక్కడు, అద్వితీయుడు. ఇలా అనగానే సహజంగా వచ్చే అనుమానం ఆయన ఒక్కడే ఉన్నాడు అని చెప్తున్నారా, లేక ఆయన లాంటి వారు మరి లేరని చెప్తున్నారా అని కలుగుతుంది. తర్వాతి నామం నైకః అంటే అనేకుడు, ఆయన కాక ఇంకా ఉన్నారని తెలుస్తోంది కనుక ఇక్కడ అర్థం ఆయన లాంటి వారు మరొకరు లేరు అనే చెప్పుకోవాలి. ఆ రాజు అద్వితీయుడండి అంటే రాజుకి భార్య పిల్లలు మంత్రులు సైనికులు ప్రజలు రాజ్యం లేవని ఎవరు అర్థం చేసుకోరు. అవి లేకపోతే ఆయనకి రాచరికమే లేదు కదా. అందుచేత ఆ రాజు వంటి వాడు మరి లేడని అర్థం చెప్పుకోవాలి. అలాగే పరమాత్మ ఒక్కడే అద్వితీయుడు అంటే ఇక మిగిలినవన్నీ లేవు అని అర్థం కాదు, ఆయన లాంటి వారు మరి లేరని అర్థం. అంతేకాదు 2 బ్రాహ్మణులు 3 క్షత్రియులు అని ఇలా చెప్పినప్పుడు బ్రాహ్మణత్వం అనే జాతి స్వభావము లక్షణములు కలిగిన 2 ఉన్నారని, అలాగే క్షత్రియత్వం అనే జాతి స్వభావము లక్షణములు కలిగిన 3 ఉన్నారని తెలుస్తోంది కదా. అలా పరమాత్మ జాతి స్వభావము లక్షణములు కలిగిన వారు మరొకరు లేరు కనుక ఏకః అంటే అద్వితీయుడు అని చెప్తున్నారు. 731 నైకః, నా ఏకః నైకః, తనకు విభూతి అయి తన చేత నియమింపబడేది తనకన్నా విజాతీయమైనది అయిన అనేక పదార్థములు కలవాడు అంటే జగత్తు ఆత్మలు కలవాడు అని అర్థం. 732 సహా, న్యస్యతి నిశ్చయీ కరోతి సహా, కరోతీతి సహా, ఈ విషయము అందరి చేత నిశ్చయింప చేయువాడు. 733 వహ, వసతీతి వహ, సమస్త భూతములందును వసించువాడు. 734 కహ, కనతి దీప్యతే ఇది కహ, మలిన పదార్థములందు వసించుచున్నను ప్రకాశించువాడు. 735 కిం,
తత్వమును ఎరుగువలెనను అనే ఆకాంక్ష ఉన్నవారిచే ప్రశ్న చేయదగువాడు. ఎవరు సమస్తమునకు కర్త అనే ప్రశ్న అని అర్థం. 736 యత్ యతతే ఇది యత్ భక్తులను రక్షించుటకై ప్రయత్నించువాడు. 737 తత్ తనోతీతి తత్ భక్తులకు జ్ఞానము భక్తి అను వారిని కలిగించువాడు. 738 పదమనుత్తమం వారలకు పరమ ప్రాప్యమైనవాడు అంటే పొందదగినవాడు. 739 లోకబంధు లోకానాం బంధు సమస్త లోకములు తన జనముగా అంటే తన వారిగా కలవాడు. 740 లోకనాథ లోకానాన్నాథ సమస్త లోకములకు నాథుడీన. 741 మాధవ మధువని పేరు గల యాదవ కులమున జన్మించినవాడు. 73 169 నామాలు కూడా ఇవే. లక్ష్మీపతి అని ఒకచోట, మా అనే పరవిద్యకు నాథుడని ఇంకొక చోట అర్థాలు. 742 భక్తవత్సల భక్తేషు వత్సల భక్తుల విషయమున మిక్కిలి ప్రీతి కలవాడు. 743 సువర్ణవర్ణ సువర్ణస్యేవ వర్ణ యస్య సహ సువర్ణవర్ణ బంగారము నొరిసినట్లు అంటే మెరుగుపెట్టినట్లు ప్రకాశించు వర్ణము కలవాడు. 744 హేమాంగ హేమం అంగం యస్య సహ హేమాంగ శ్లాఘ్యమైనటువంటి శరీరము కలవాడు. 745 వరాంగ వరం అంగం యస్య సహ వరాంగ శ్రేష్టమైనటువంటి దివ్యమంగళ విగ్రహము కలవాడు. 746 చందనాంగది చందనాని అంగదాని అస్య సంతీతి చందనాంగది చందనము వలె సంతసింపు చేయు బాహుపురులు మొదలగు దివ్య ఆభరణములు కలవాడు. 747 వీరహ వీరాన్ హంతీతి వీరహ చంటి బిడ్డగా ఉండి కూడా పూతనాది అసుర వీరులను చంపినవాడు. 168 927 నామాలు కూడా ఇవే. తన ఎరుకకు విరోధులను జయించువాడు గజేంద్రుని రక్షించినవాడు అని అక్కడి అర్థాలు. 748 విషమః ఇలా దుష్ట నిగ్రహము శిష్ట రక్షణము చేయుచుండుటచే వైషమ్యము కలవాడు. 749 శూన్యః ఎట్టి దోషములు లేనివాడు. 750 ఘృతాసీహి ఘృతే అసీహి ఘృతాసీహి వ్రేపల్లెలో నుండి నెయ్యి మొదలగు వాని యందు మిక్కిలి ఆశ కలవాడు. 751 అచలహ నచలహ అచలహ దుర్యోధనాది దుర్మార్గులచే కదల్ప సఖ్యము కానివాడు. 752 చలహ చలతీతి చలహ పాండవులకై తాను చేసిన ప్రతిజ్ఞ నుండి చలించిపోయినవాడు. ఆయుధమెత్తను అని ప్రతిజ్ఞ చేసి అర్జునునికై భీష్ముని మీద చక్రమును ఎత్తాడు కనుక తన ప్రతిజ్ఞ నుండి చలించినట్లే. 753 అమాని నమాని అమాని సిగ్గులేనివాడు ఆశ్రయితులందుండే పక్షపాతం చేత అహంకారం ఇంత కూడా లేకుండా సారథ్యము దూతకృత్యములను అంగీకరించినవాడు అందుకు లజ్జపడనివాడు. భక్తులను ఉద్ధరించుటకై నీచమైన వరాహము మొదలగు రూపాలను ధరించుటకు కూడా లజ్జపడనివాడు. 754 మానద మానందదాతీతి మానద గౌరవమునిచ్చినవాడు. అర్జునునకు మహారథికుడని ఉగ్రసేనునకు సార్వభౌముడని గొప్ప గౌరవమును సంపాదించి ఇచ్చినవాడు. 755 మాన్య గౌరవముగా తలంచువాడు వారికి సారథిగా ఉండుట మొదలగునవి తనకు గౌరవమనే తలంచువాడు. 756 లోకస్వామి లోకానాం స్వామి సకల లోక నాయకుడు. 757 త్రిలోకధృత్ త్రీలోకాన్ ధరతీతి త్రిలోకధృత్ ముల్లోకములను ధరించువాడు. 758 సుమేధాహ మంచి తలంపు కలవాడు. 759 మేధజ మేధే జాయతే ఇది మేధజ దేవకీదేవి యాగఫలముగా అవతరించినవాడు. 760 ధన్య ధనం లబ్ధా ధన్య దేవకియందు జనించుట అను ధనమును పొందినవాడు. 761 సత్యమేధాహ సత్యమేధా యస్య సహ సత్యమేధాహ గోపాలురు వసుదేవుడు మున్నగు వారియందు స్నేహము నటనగా కాక సత్యమైన బుద్ధితో కలిసిమెలిసి ఉన్నవాడు. గోవర్ధన పర్వతమునెత్తిన సందర్భములో వారందరూ వీడు మన వంశంలో వాడేనా అని అనుమానపడినప్పుడు అహం వో బాంధవో జాతః
నేను మీ బంధువునే సుమండి అని చెప్పి నటన కాదు అనినవాడు. ధరాధరః ధరం ఆధరతీతి ధరాధరః. ఇంద్రుని కుంభవర్షము నుండి రేపల్లలను రక్షించుటకు గోవర్ధన పర్వతమును ఎత్తి ధరించినవాడు. 763 తేజోవృషః తేజ వర్షతీతి తేజోవృషః. తేజస్సును వర్షించువాడు. 764 ద్యుతిధరః ద్యుతింధరతీతి ద్యుతిధరః. బాలుడైన దేవేంద్రుని కూడా జయించునంతటి అతిమానుష దివ్యశక్తిని కలవాడు. 765 సర్వశస్త్రభృతాంబరః అస్త్రధారుల్లో శ్రేష్ఠుడు. నరక జరాసంధాదులతో యుద్ధము చేసినప్పుడు ఇది నిరూపితము. 766 ప్రగ్రహ ప్రగృహ్యతే అనేనేతి ప్రగ్రహ. భక్తులకు తన వచనానుసారం స్వాధీనము గావించుకొనువాడు. 767 విగ్రహ నిగృహ్యంతే శత్రవః ఇది నిగ్రహ. తన సారథ్య విశేషము చేతనే శత్రువులను నిరసించినవాడు. 768 వ్యగ్రహ తొందరపడువాడు. అర్జునుని శత్రువుల నశింపజేయ సమయమున యుద్ధమందు ఆలస్యమునకు మిక్కిలి ఓర్వనివాడు. 769 నైకశృంగ నైకాని శృంగాని వైరి బాధకాని యస్య సహా నైకశృంగ. అనేక విధములుగా శత్రువులను బాధించు సామర్థ్యము కలవాడు. 770 గదాగ్రజ గదస్య అగ్రజ గదాగ్రజ. వసుదేవుని భార్యలలో సునామ అనే ఒక ఆమె ఉన్నది. ఆమె కుమారుడు గదుడు. ఆయనకు అన్న ఈయన. 771 చతుర్మూర్తి చతస్రః మూర్తయః యస్య సహా చతుర్మూర్తి. యదుకులమున అవతరించిన నలుగురు ఆయనే: బలరాముడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. వాసుదేవుని అన్న బలరాముడు, కుమారుడు ప్రద్యుమ్నుడు, మనుమడు అనిరుద్ధుడు. 772 చతుర్బాహు చత్వారః బాహవః యస్య సహా చతుర్బాహు. దేవకీదేవి గర్భమందు జనించిన సమయంలో వ్యూహంలో ఎలా చతుర్భుజుడో అలాగే అవతరించినవాడు. 773 చతుర్వ్యూహ చత్వారః వ్యూహాః యస్య సహా చతుర్వ్యూహ. వాసుదేవ సంకర్షణులను ప్రద్యుమ్న అనిరుద్ధ పేరు గల 4 వ్యూహములు కలవాడు. 140వ నామం కూడా ఇదే. జాగ్రత్తాది 4 అవస్థలకు సంబంధించిన వీరినే చెప్తారు అక్కడ. 774 చతుర్గతి చతస్రః గతయః ప్రాప్తయః యస్మిన్ సహ చతుర్గతి. ఇంద్రపదము, బ్రహ్మపదము, కైవల్యము, మోక్షము అను 4 విధములకు గతులను ఉపాసకుల తారతమ్యమును అనుసరించి ఇచ్చువాడు. స్వామి స్వభావాన్ని, కళ్యాణ గుణముల వివరణను ఇంకా కొనసాగిస్తున్నారు. 775 చతురాత్మ చత్వారః ఆత్మానః యస్య సహా చతురాత్మ. మనకి 4 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియావస్థ అని. ఈ 4ంట్లోనూ 4 రూపముల్లో ప్రకాశించువాడు. 139వ నామం కూడా ఇదే. వాసుదేవ సంకర్షణాది రూపములని అక్కడి అర్థం. 776 చతుర్భావః చత్వారః భావః యస్య సహా చతుర్భావః. లోకస్పృహ, శాస్త్రప్రదానము, రక్షణ, సంహారము అను 4 ప్రయోజనములు కలవాడు. 777 చతుర్వేదవిత్ చతుర్వేదేహి విద్యతే కణిక మాతృతయా జ్ఞాయతే ఇది చతుర్వేదవిత్. 4 వేదములు చదివిన వారికి కూడా స్వల్పముగానే ఎరుంగతగినవాడు. 778 ఏకపాత్ ఏకః పాదః యస్య సహా ఏకపాత్. అంశావతారముగా అవతరించినవాడు. 779 సమావర్తః సమంతాత్ ఆవర్తః యస్య సహా సమావర్తః. మరల మరల అవతరించుచుండెడివాడు. 780 నివృత్తాత్మ అవాప్త సమస్త కాముడగుటచే జగద్వ్యాపారములందు అపేక్ష లేనివాడు. 231 453 604 నామములు ఇవే. నిత్య విభూతి అను స్వరూపము కలవాడు. విషయముల నుండి మనస్సును మరల్చినవాడు. నివృత్తి ధర్మనిష్ఠుల ఆత్మలను తనవిగా కలవాడు అని అక్కడ అర్థాలు. 781 దుర్జయః దుఃఖేనాపి జేతుం అసఖ్యః దుర్జయః. దేవ మనుష్యాదులెవ్వరి చేతనో జయింపసఖ్యము కానివాడు. 782 దురతిక్రమః దుఃఖేనాపి అతిక్రమితం అసఖ్యః దురతిక్రమః. ఎట్టివారి చేతనైనా అతిక్రమింపసఖ్యము కానివాడు. 783 దుర్లభః దుఃఖేనాపి లబ్ధుం అసఖ్యః దుర్లభః.
ఇంద్రియజయము లేని వారిచే పొంద శక్యము కానివాడు. 784 దుర్గమః దుఃఖేనాపి గంతుం అసఖ్యః దుర్గమః ఎట్టి వారి చేతను దగ్గరింప అంటే దాపురింప శక్యము కానివాడు. 785 దుర్గః దుఃఖేన గత్యంత్యత్రేతి దుర్గః ఎట్టి వారి చేత కూడా ప్రవేశించుట దుఃఖమైనవాడు, అనగా ప్రవేశింప శక్యము కానివాడు అని అర్థం. 786 దురావాసః దుఃఖేనాపి ఆవాస ఇతుం అసఖ్యః దురావాసః తన పాదారవింద వాసము దుర్లభముగా కలవాడు. పైన 781వ నామం నుండి ఇంతవరకు ఎవ్వరికిని అందనివాడు అంటే ఆయనను ఆశ్రయించని ఎవ్వరికిని అని అర్థం. ఇక 810వ నామం వరకు బుద్ధావతారాన్ని వివరిస్తున్నారు. బుద్ధావతారం అంటే గౌతమ బుద్ధుడు కాదు, ఈయన ఈ మధ్యకాలం వాడు, కలియుగం వచ్చిన తర్వాత వాడు. ఇప్పుడు చెప్తున్న అవతారం అదివరకటి యుగములలో మహామోహావతారంగా ప్రసిద్ధిగాంచింది. అసురులు వేద పూర్వభాగమందల యజ్ఞయాగాదులను శ్రద్ధతో నిర్వహిస్తూ ఫలితాలను పొందుతున్నప్పటికీ లోకకంటకంగా ప్రవర్తిస్తున్నందున వారికి వేదములందు విముఖత అవిశ్వాసము కలిగించి తద్వారా వారిని నశింపచేసిన అవతారము ఈ బుద్ధావతారం. 787 దురారిహ దురారీన్ హంతీతి దురారిహ దుర్మార్గమున ప్రవేశించుండు వారిని అనేక ఉపాయములచే నశింపచేయువాడు. 788 శుభాంగః శుభం అంగం ఇస్యసః శుభాంగః వీడు మిక్కిలి విశ్వసింపదగిన వాడిని మోహింపచేసేంతటి అందమైన దివ్యమంగళ విగ్రహం కలవాడు. 593వ నామం కూడా ఇదే, అష్టాంగములను ఇచ్చేవాడని అక్కడ అర్థం. 789 లోకసారంగః లోకేసారం గచ్చతీతి లోకసారంగః లోకసారములను భోగ మోక్ష మార్గములను ఉపదేశించి మోహింపచేయువాడు. 790 సుతంతుః సుశోభనం తంతు యస్య సహా సుతంతుః శాంతవేషాదులను తనపై ఆరోపించుకొని అసుర వశీకరమగు వలను వారు మీరకొండునట్లుండువాడు. 791 తంతువర్ధనః తంతుం వర్ధయతీతి తంతువర్ధనః వారికి అంటే ఆ అసురులకు అలా పాపం మీద రుచి కలిగించి దానిచే సంసారము అను తంతువును అంటే వలను లేదా దారమును వృద్ధి చేసినవాడు. 792 ఇంద్రకర్మ ఇంద్రాయ కర్మ యస్య సహా ఇంద్రకర్మ తనను శరణ పొందిన ఇంద్రాది దేవతలకై ఇట్టి కార్యమును చేసినవాడు. 793 మహాకర్మ మహత్కర్మ యస్య సహా మహాకర్మ తను చేసింది ఆ అవతారాల్లో వంచనే అయినా దుష్ట శిక్షణార్థము శిష్ట రక్షణార్థము కనుక న్యాయముగా కర్మ కలవాడు. 677వ నామం కూడా ఇదే, అత్య ఆశ్చర్యములకు కార్యములు కలవాడని అక్కడ అర్థం. 794 కృతకర్మ కృతం కర్మ ఏన సహా కృతకర్మ వారిని వంచుటకై తాను కూడా నాస్తిక ఆచారములను ఆచరించినవాడు. 795 కృతాగమః కృతః ఆగమః ఏన సహా కృతాగమః వారి అనుష్ఠానాన్ని దృఢపరచుటకై బుద్ధాగమ జైనాగమాది మత గ్రంథములను రచించినవాడు. 661వ నామం కూడా ఇదే, మంత్ర విద్యలను రచించినవాడు అని అక్కడ అర్థం. 796 ఉద్భవః ఉద్గత ఇవ భవాత్ ఇది ఉద్భవః మోక్షమును ఉపదేశించినట్లు అభినయించుటచే సంసారమును దాటినట్లుండువాడు. 375వ నామం కూడా ఇదే, సంసార బంధమును పోగొట్టువాడు అని అక్కడ అర్థం. 797 సుందరః ఆ ఆసుర ప్రకృతులను ఆకర్షించినట్లు అందమైన రూపం కలవాడు. 798 సుందః సుష్టు ఉనత్తి క్లేత ఇతీతి సుందః తన సౌందర్యముచే వాక్కులచే ఆ ఆసుర ప్రకృతుల మనస్సును ఆర్ద్రత చెందించువాడు. 799 రత్ననాభః రత్నమివ నాభిః యస్య సహా రత్ననాభః పాండిత్యానికి తగినట్లు రత్నము వలె అందమైన నాభి కలవాడు. 800వ నామం సులోచనః ఎదుటివారి మనస్సును అపహరించు నేత్రములు కలవాడు అని అర్థం. 800 నామాలు మనం తెలుసుకున్నాం. మిగిలిన నామాల్ని తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.